చూస్తే ఏపీలో వరద భీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కృష్ణా, గుంటూరు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. విజయవాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది. బుడిమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. విజయవాడలో తమిళనాడు ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. ట్రాక్ పై వరద నీరు భారీగా చేరడంతో తమిళనాడు ఎక్స్ప్రెస్ ను అధికారులు నిలిపివేశారు. దక్షిణ మధ్య రైల్వేలో పలు రైళ్లు రద్దు చేశారు. తెలంగాణలో ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలో వరద భీభత్సం కొనసాగుతోంది. ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలో పలు గ్రామాలు నీట మునిగాయి. ఏపీలో వరద భీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కృష్ణా, గుంటూరు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. విజయవాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది. బుడిమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. విజయవాడలో తమిళనాడు ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. ట్రాక్ పై వరద నీరు భారీగా చేరడంతో తమిళనాడు ఎక్స్ప్రెస్ ను అధికారులు నిలిపివేశారు. దక్షిణ మధ్య రైల్వేలో పలు రైళ్లు రద్దు చేశారు. తెలంగాణలో ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలో వరద భీభత్సం కొనసాగుతోంది. ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలో పలు గ్రామాలు నీట మునిగాయి. విజయవాడలో పరిస్థితి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలు, అదేవిధంగా గతంలో ఎప్పుడు లేని విధంగా విజయవాడలో గరిష్ట స్థాయిలో వర్షపాతం నమోదు కావడం నేపథ్యంలో నుంచి కూడా జనజీవనం స్తంభించింది. అయితే ఈరోజు ఉదయం ఆ బుడమేరు కరకట్ట తెగటంతో ఒకసారిగా బుడమేరు నీరు మొత్తం కూడా సింగనారు ముచ్చేసింది. ప్రస్తుతం మనం ఈ సింగనారు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నాము. మొత్తం ఇళ్లలోకి నీరు చేరటం ద్వారా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఉదయం 6 గంటల వరకు కూడా ప్రశాంతంగా ఉన్న ఈ కాలనీలన్నీ కూడా ఒక్కసారిగా ఆ బుడమేరు కట్ట తెగిన నేపథ్యంలో వర్షం నీరు మొత్తం ఇళ్లలో ముంచెత్తింది. మొత్తం డాబాలపైన మహిళలు, అదేవిధంగా ఇళ్లలో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వస్తువులన్నీ తడిచిపోవడంతో పాటు చాలా విలువైన వస్తువులు డాబాల పైకి తెచ్చుకున్నారు. పై నుంచి మాత్రమే చిన్నపిల్లలు అందరూ కూడా వృద్ధులను డాబాల పైకి తెచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే విధంగా గతంలో దాదాపు 10-15 ఏళ్ల క్రితం మాత్రమే ఈ విధంగా నీరు
ఇట్లా చూసామని ఎప్పుడు ఈ స్థాయిలో ఇంత నీరు రాలేదని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ చాలా మంది మహిళలు కూడా మనతో పాటు ఉన్నారు. ఇళ్లలో నీరు చేరడంతో పసిపిల్లలతో అమ్మ చెప్పండి ఎప్పుడు వచ్చింది ఇట్లా ఈ వరద ఈ రోజు? ఇప్పుడు ఇవాళ పొద్దున బాగానే ఉందని చెప్తున్నారు. ఎన్ని గంటలకు వచ్చింది ఒకేసారి వర్షం నీరు? 9:30కి వచ్చిందండి. 9:30 కానించి 9:30కి బాగానే మామూలుగానే ఉంది. 9:30కి మేము డ్యూటీలకు వెళ్తే ఫోన్లు చేశారు ఇళ్ళలో నీళ్ళు వచ్చాయని. వచ్చేపాటికి ఇలాగ సంవత్సరాల క్రితం వచ్చింది ఇలాగా. మరి ఇప్పుడు మొత్తం ఇళ్లలో నీళ్ళు వచ్చింది, సామాన్ చచ్చిపోయిందండి. చిన్నపిల్లలతో ఇబ్బంది పడుతున్నాం. అమ్మా చెప్పండి, అంటే ఇప్పుడు ఇళ్లలో నీరు రావటం ఒకేసారి రావటం వల్ల ఇప్పుడు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? చిన్నతనాన్ని ఎప్పుడో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మాకంతా ఇబ్బంది అయిపోతుంది. లోపల ఇళ్లలో కూడా వచ్చేసాయి, బండ్లు కూడా ఆన పెట్టుకుంటున్నాం మేము. చిన్నపిల్లలు ఉన్న కాడ ఇబ్బంది అయిపోతుంది. అందరూ చిన్నపిల్లలు మేము పొద్దున వెళ్తే మధ్యాహ్నం ఇందాక ఫోన్ చేశారు మాకు ఇళ్లలో నీళ్ళు వచ్చాయని. అందుకనే మేము వచ్చేసాం, హడావుడిగా మేము పనులు చేసుకున్న వాళ్ళం కూడా వచ్చేసాం. చెప్పండి అమ్మా, అంటే నీళ్ళు మొత్తం ఇళ్లలో మీ పసిపిల్లలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఎట్లా రక్షణ చర్యలు మీరు ఎలా తీసుకుంటున్నారు? ఇప్పుడు వరకు అయితే మాకేం తెలియట్లేదు. మా పిల్లల్ని మేము ఎత్తుకొని ఎలా బయటికి వెళ్ళిపోవాలనేది ఆలోచిస్తున్నాం. మా గురించి ఎవరైనా కొంచెం సాయం చేస్తే పిల్లల్ని వేసుకొని మరీ బురదలలో నుంచి ఉంటున్నాం. చెప్పండి, చూస్తా ఉన్నాం ఇళ్లలో కూడా నీరు చేరి మొత్తం ఒక విధంగా ఇది ఇదిలాగా లేదు, చెరువులాగానే కనిపిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సామాన్లు మాత్రం పైకి ఎక్కిచ్చారు. అయితే ఇంట్లో ఇంకా ఇక్కడ ఉన్న లోతు కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి బయట సురక్షిత ప్రాంతాలు తరలించడం వల్ల డాబాలు పైకి ఎక్కించే విధంగా వీరే చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం కూడా అధికారులు స్పందించాలని కూడా కోరుతా ఉన్నారు. చెప్పండి, ఎప్పుడు వచ్చింది ఇట్లా వర్షం? 8 నుంచి మా స్టార్టింగ్ అండి. అటు వరకు చిన్నప్పుడు వచ్చింది మాకు 18 సంవత్సరాలు అప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఇదోసారి మాకు రావటం ఇందాక 8:30 కానీ స్టార్టింగ్ కాదు, ఒకేసారి వచ్చేసింది. ఇంకా మేము డ్యూటీలకి వెళ్తాం కదా, ఇంకా ఇంచుపేర్లు ఇప్పుడు కూడా రమ్మంటున్నారు మమ్మల్ని డ్యూటీలకి. ఇబ్బంది పడుతుంది. రాండి మేము చెయ్యాలా ఇవన్నీ ఎత్తుకెళ్దాం అంటారు. ఇక్కడ మమ్మల్ని ఎత్తుకెళ్ళే వాళ్ళు లేరు కానీ వాళ్ళని పిలవటానికి మేము మాకు ఫోన్లు చేస్తాం. ఇప్పుడు జనరల్గా ఇలాంటి వరదలు వచ్చినప్పుడు వర్షం ముందస్తుగా చెప్పడం కానీ అమ్మ అప్రమత్తంగా ఉండే ఎలక్ట్గా చెప్తారు కదా. అన్న ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మమ్మల్ని ఎవరు బాగా తీసుకెళ్తారో మమ్మల్ని ఒడ్డుకి ఎవరు వేస్తారో తెలియట్లేదు. మరి అప్పుడే ఇళ్ళకి వచ్చి బతిలాడారు. ఇప్పుడు మరి ఇంకేం సంవత్సరాలు చేస్తారో ఏం నిర్ణయిస్తారో మా పేదవాళ్ళని చూడాలి. చూస్తా ఉన్నాం మొత్తం కూడా ఇదే పరిస్థితి. ఈ రోడ్డు మొత్తం కూడా మొత్తం కాలనీలో ఇది అందరి ఇళ్లలో కూడా నీరు చేరడంతో కొంతమంది డాబాల పైకి ఎక్కగా మరి కొంతమంది ఇళ్ళ వస్తువులన్నీ పాడైపోయినాయి. కష్టపడి రోజు రూపాయి కూడేసుకుని కష్టపడి సంపాదించుకున్న ఈ వస్తువులన్నీ పాడైపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ పరంగా అధికారులకు ముందస్తుగా ఇటువంటి చర్యలు కానీ హెచ్చరికలు కానీ చేయకపోవడం వల్ల ఈరోజు తాము ఉన్నట్టుండి ఒకేసారి వరద నీరు వచ్చిందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అదే అధికారులు కూడా తమ ప్రాంతానికి వచ్చి ఇక్కడ నుంచి కూడా ఈ వస్తువులు పాడైపోకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా తమను తరలించాలని కోరుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద బంగాళాఖాతం అల్పపీడనంతో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడం, తద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా చూసుకుంటే ఇటు ప్రకాశం జిల్లా నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా మొత్తం జనజీవనం స్తంభించింది. ప్రజల జీవనం మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజుల నుంచి కూడా వర్షాలు మురుగునీరులో సహజీవనం చేయాల్సిన పరిస్థితి. ఇటు విజయవాడ సింగనార్ ప్రాంతంలో ఎప్పుడో 10-15 నెలల క్రితం బుడమేర పొంగినప్పుడు మాత్రమే ఈ విధంగా చూసాం. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత బుడమేర కట్టతగిన నేపథ్యంలో మరోసారి మొత్తం ముంపు ప్రాంతానికి గురైంది. దీనికి సంబంధించి అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు సహాయ చర్యలు చేపట్టాలని కూడా ఇక్కడున్న ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు